వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. అచ్చమైన ఆప్యాయత పోల వర్షమై కురుస్తుండగా స్వచ్ఛమైన ప్రేమానురాగాలు నిండిన గుండెల నడుమ గౌరవ అభిమానాలు పాదాభివందనాలుగా మారిపోయాయి. హర్షాతిరేకంతో ఆలింగనాలు వెల్లువెత్తగా భావోద్వేగాలతో కళ్లు చెమర్చాయి. జగమంత కుటుంబం నాది అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కదం తొక్కి ఘన విజయం అందుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు సొంత కుటుంబ సభ్యుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఢిల్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సాగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న అనంతరం పవన్ కళ్యాణ్ తొలిసారిగా హైదరాబాద్ లోని తన పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు. దీంతో యావత్ మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. భార్య అన్నా లెజినోవా, కుమారుడు అఖిరానందన్తో కలిసి వచ్చిన పవన్ ను కారు దిగిన వెంటనే హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్ కౌగిలించుకుని సాదరంగా ఆహ్వానించారు. వదిన సురేఖ చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువచ్చి వేర తిలకం దిద్దారు. అమ్మ అంజనాదేవి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అక్కా చెల్లెలు హారతినిచ్చిన అనంతరం బయటకు వచ్చిన చిరంజీవికి పవన్ చెప్పులు విడిచి మరీ పాదాభివందనం చేశారు. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులు పలువురు నాని ఇంటి వద్ద ఉన్న పోలీసులను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. రాజకీయ సన్యాసం చేస్తానన్న మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నాని ఇంటి వద్దకు భారీగా చేరుకున్న తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. నాని ఇంటి వద్ద టపాసులు కాల్చిన తెలుగు యువత నాయకులు ఇంటిపై రాళ్లు, గుడ్లు విసిరారు. కొడాలి నానికి వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దాక్కున్నాడు కొడాలని. ఇవాళ మీ బతికేది అధికారం లేకపోతే
అధికారం లేకపోతే నీ బతికిది ఇష్టం వచ్చినట్టు కొడాలని కే కన్వెన్షన్లో క్యాసినాలు పెట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు వస్తే ఇట్లా పెట్టి వచ్చి బేగమన్నావు కదయా. రాయి వాళ్ళు బయటికి తమ్ముంటే రా, నీ ఇంటి ముందుకు వచ్చావు రా. ఫోన్ చేస్తా అంటే ఫోన్ కూడా ఎత్తట్లేదు. అంత భయపడి సస్తున్నాడు కొడాలని. రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు, దాని గురించి మాట్లాడతాక వచ్చాం మేము. మమ్మల్ని కూడా ఎలా చేయట్లా మాట్లాడతాక వచ్చింది. చేస్తా అన్నావుగా రాజకీయ సన్యాసం, చెయ్యి చెయ్యి, రాజకీయ సన్యాసం చెయ్యి. అమరావతి ఉసరు తగిలింది నీకు. కన్నీ విని అడిగినటువంటి మెజార్టీతో గెలిచాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మనిషిగా అయినా గుర్తిస్తారు, లేదంటే పశువుని ఇడిచినట్టు ఇడిచి పారేస్తారు. తమాషా చేస్తా ఉన్నావు, ఎగరటం కాదు ఎగరేస్తాం. ఇక నుంచి కొడాలని కౌంటర్ స్టార్ట్ అయింది, ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా చూడబోతా ఉన్నా కొడాలని. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజా తీర్పును గౌరవిస్తూ శిరస వహించాల్సిందేనని, కార్యకర్తలెవరూ కృంగిపోకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉందామని నాయకులకు, కార్యకర్తలకు కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో ఉన్న వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఎమ్మెల్యేగా నెగ్గిన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్నికల్లో తన వెంట నడిచిన పార్టీ శ్రేణులకు, ఓట్లు వేసిన ప్రజలకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా నాకు అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, గ్రామ గ్రామాన, వార్డు వార్డున, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ, నన్ను ప్రోత్సహించేవారు కానీ, నన్ను అభిమానించేవారు కానీ, ఒక ఆడపడుచుగా నా వెన్నంటి ఉండి నాకు మరి ఇన్ని ఓట్లు రావడానికి ప్రజల నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు. మరి చేసిన వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజా తీర్పుని మేమందరం కూడా గౌరవిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించడం అనేది రాజకీయ పరంగా మా అందరి బాధ్యత. గెలుపోవటం అనేది రాజకీయాల్లో సహజం. ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీకి గెలుస్తుంటుంది. ప్రజలు ఎవరిని గెలిపించాలనుకుంటే అదే విజయం అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. మరి మా పార్టీ పరంగా కూడా నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కలిసి, అభిమానులు అందరూ ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షంగా మా బాధ్యత కార్యకర్తలందరికీ కూడా ఎప్పటికప్పుడు వారిని అండగా ఉండటము, అదేవిధంగా ప్రజలకి ఏమన్నా అవసరం ఉంటే, మా అవసరం ఉంటే వారికి అందుబాటులో ఉండటం అనేది మా ప్రధానమైన బాధ్యత. ఆ విధంగా మేము ఎప్పుడూ కూడా మా ప్రతిపక్ష బాధ్యతను పోషిస్తూ రాజకీయ నాయకులుగా ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండటం అనేది మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. రాబోయే భవిష్యత్తు కార్యక్రమాలు, పరిస్థితులు, అక్కడ ఉండే కార్యక్రమాలు బట్టి మేము నిర్ణయించుకుని ముందుకు వెళ్తాం. స్వాతంత్ర సమరయోధులు, విద్యా ప్రదాత శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కార్మూరి నరసింహారావు, రేపాక ప్రవీణ్ భాను, జీవి, పెచ్చేటి బాబు తదితరులు పాల్గొన్నారు. You said no, 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 I said no, 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 no. You say take me home, I said no, Perignon. You said no, 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 I said no, 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 no. సేరగడితే పోలా అగర్పాలెం గ్రామంలో జన్మించినారు.
చక్కా సుభాష్ గారు ఈయన మా వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు. ఏదైతే అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి గారు మరి 125వ జయంతోత్సవాలను పాలకొల్లు నియోజకవర్గంలో 2024 జనవరి 6వ తేదీ నుండి 2025 జనవరి 6వ తేదీ వరకు కూడా సంవత్సరం పొడవునా కూడా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఆయన 125వ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఏదైతే మనం నిర్ణయం తీసుకున్నామో దానిలో భాగంగానే మరి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, అదేవిధంగా ఇప్పుడు జూన్ 6వ తేదీన ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క 125వ జయంతోత్సవాలను సంవత్సరం పొడవునా కూడా నిర్వహించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం కూడా మీ అందరికీ తెలుసు. ఏదైతే అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి గారు ఒక స్వతంత్ర సమర యోధుడిగా, ఒక విద్యా ప్రదాతగా, ఒక సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తిగా మరి ఈవేళ మన దేశంలోనే ఒక గర్వించదగినటువంటి అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి గారి 125వ జయంతోత్సవాలు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఏదైతే ఆయన పాలకొల్లు ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా ఆ రోజు మరి యొక్క స్వతంత్రోద్యమంలో తన మున్సిపల్ చైర్మన్ పదవి కోల్పోతామని తెలిసినా కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పాలకొల్లు మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసినటువంటి నాయకుడు మన అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో తనకు మంత్రి పదవి వస్తుంది, మనసులో మాటను వెల్లడించిన భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. ఎన్నికల్లో గెలిచాక తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్, కుటుంబ సభ్యులందరి నుంచి అపూర్వ రీతిలో స్వాగతం. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లోకేష్ దంపతుల ప్రత్యేక పూజలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు, సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి వెల్లడి. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.